ఇల్లు కూలిపోయి దీనస్థితిలో ఉన్న కళ్లు లేని భార్యాభర్తల ఆవేదనపై రాజ్ న్యూస్ కథనానికి పలువురు నేతలు, నాయకులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోవిందరావుపేటలో భారీ వర్షానికి ఇల్లు కూలిపోయి దీనస్థితిలో ఉన్న భార్యాభర్తల ఆవేదనకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించారు. వార్తను చూసి వారికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు. అదేవిధంగా వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వారికి ఆశ్రయం కల్పించే విధంగా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కళ్లు లేని నజీర్ భార్య అఫిదా బేగం మీడియా ప్రతినిధులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నజీర్ వర్షాల వల్ల ఆయన ఉండే నివాసం, కిరాయి నివాసం కూలిపోవడం జరిగింది. ఆ విషయం మీడియా ద్వారా తెలుసుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన ఖచ్చితంగా హామీ ఇచ్చిండు. నెలసరి సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకు ఇక ముందు కూడా గవర్నమెంట్ నుంచి ఏం వచ్చినా ఇచ్చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నజీర్ యొక్క నివాసము భారీ వర్షాల నేపథ్యంలో మరి ఇల్లు కూలిపోవడం జరిగింది. మరి వాళ్లకు మరి అంధుడైనటువంటి నజీరు వాళ్ళ భార్య పెన్షన్ ద్వారా జీవనోపాధి సాగిస్తూ ఉండడం జరిగింది. మరి ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇల్లు కూలిపోవడం జరిగితే ఇల్లు కూలిపోవడం దానికి స్పందించి మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి గారు వెంటనే స్పందించి మరి వారికి ఒక్క నెల నిత్యావసర సరుకులు అన్నీ సమర్పించడం జరిగింది. ఈరోజు మరి రాబోయే వారికి అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది.